వాక్యం ద్వారా మొత్తం మాట్లాడి శారీరక బలపరచు, కుటుంబాన్ని బలపరచు, ఆత్మీయ ఆహారాన్ని పొందుచుండగా నీ కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. కూడిన మీకు ప్రభునందు వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం మరోసారి ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మనం గత 2 వారాల క్రితం ధ్యానం చేసుకున్నటువంటి కీర్తన భాగంలో ఒక వచనాన్ని ఈరోజు మనం చదువుదాం. 60వ కీర్తనలో మొట్టమొదటి వచనం. 60వ కీర్తనలో మొట్టమొదటి వచనం. నాతో చెప్పండి. దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ వ్రాయబడినటువంటి వచనంలో మమ్ము మరలా బాగు చేయుము అనే మాట మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యొక్క 60వ కీర్తనలో చదువుకున్నట్లుగా దేవుని నుండి విడనాడబడినటువంటి జనం, చెదరగొట్టబడినటువంటి జనం, దేవుని నుండి కోపములో నిలువబడినటువంటి జనం అంటున్నారు, మమ్ము మరలా బాగు చేయుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట నన్ను ఎందుకో ఆకర్షించింది. ఈ మాట నన్ను ఎందుకో దేవుని యొక్క సన్నిధిలో ధ్యానించేలాగా చేసింది. మమ్ము మరలా బాగు చేయుము. దేవుని అంటే దాని అర్థం ఏంటంటే, ఒకప్పుడు బాగుండి తరువాత పాడు చేయబడి లేదా బాగు అన్నదానిని కోల్పోయి ఉన్న స్థితిలో అంటున్నారు, మరలా బాగు చేయుము అని అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు ఇది నాకు, మీకు, మనందరికీ, ఆ తర్వాత ఈ వాక్యాన్ని వినేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్వయించుకుంటూ ఈ యొక్క వచ్చిన భాగాల్ని మనం ధ్యానం చేయాలి. అంటే బాగు చేయబడడం అనేది అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగు చేయబడడం అనేది మన యొక్క జీవితాల్లో మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరంగా మనం గమనించాలి. ఎందుకని ఈ మాట వీళ్ళు వాడుతున్నారు? మరలా అనే మాట వాడకపోతే ఇక్కడ మనం అంతగా స్ట్రెస్ చేయం. మరలా బాగు చేయమనంటే దాని అర్థం ఏంటంటే, బాగు అన్నదానిని రుచి చూసిన జనం ఇది. బాగు అన్నదానిని, ఆశీర్వాదం, దీవెన అన్నదానిని రుచి చూసినటువంటి ఈ జనం, ఆ రుచి చూసినటువంటి దీవెన, ఆశీర్వాదము, బాగు అన్నదానిని కోల్పోయిన తరువాత వాళ్ళు అడుగుతున్నారు, మమ్మును మరలా బాగు చేయుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహజంగానే, సాధారణంగానే మనిషి యొక్క లక్షణం ఏంటంటే, పోగొట్టుకున్న దానిని తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుని దగ్గర, ప్రభువా మాకు మరలా బాగు చేయి, మరలా దీవించు అనే ప్రార్థన చేయడం అనేది మనిషికి చాలా అవసరం. దేవునికి స్తోత్రం. నా మట్టుకు నేను మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధులు అడుగుతున్నాను, ప్రభువా మరలా బాగు చేయుము. దేవునికి స్తోత్రం. పాడైపోయినటువంటి లేదా బాగును కోల్పోయినటువంటి సందర్భాలు ఏమైతే ఉన్నాయో, లేదా అంశాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటినీ తిరిగి బాగు చేయి ప్రభు, తిరిగి ఆశీర్వదించు ప్రభు, తిరిగి దీవించు ప్రభు అని దేవుని సన్నిధిలో మనము అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే కీర్తన గ్రంథం 71వ కీర్తనలో వ్రాయబడినటువంటి మరొక వచనం చదివిన తర్వాత మనం అంశంలోనికి వెళ్దాం. చూడండి, 71వ కీర్తన 20వ వచనంలో వ్రాయబడింది, అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించదవు. దేవునికి అంటే వీళ్ళు చనిపోయారా? చనిపోలేదు, కానీ చచ్చిపోయినట్టుగా తయారైపోయింది వీళ్ళ బ్రతుకు. అందుకనే కఠిన బాధలను అనుభవిస్తున్నటువంటి వీళ్ళు అంటున్నారు, మరలా మమ్మల్ని బ్రతికించు, మరలా మమ్మల్ని బాగు చెయ్యి. ఇంకా అంటున్నారు, భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అంటే మనము ఏ చోటైతే కృంగిపోయామో, ఏ అంశంలోనైతే మనము అగాధ స్థలమంత లోతుకి కృంగిపోయామో, ఆ స్థితిలో, ఆ స్థానములో దేవుని యొక్క సన్నిధిలో మనము చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, మరలా మమ్ము లేవనెత్తుము. దేవునికి స్తోత్రం. మరలా మమ్ము బాగు చేయము. ఈ సమూహం ఏమంటున్నారంటే, అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించు, నీవు మరలా మమ్మల్ని లేవనెత్తు అగాధ స్థలంలో నుండి. నేనంటాను మనము చేయాల్సినటువంటి ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా నీవు మరలా మమ్మల్ని బాగు చేయి అనే అంశాలు ఏమైనా ఉంటే, నీవు మరలా మమ్మల్ని లేవనెత్తు అనే అంశాలు ఏవైనా ఉంటే, ప్రభువా నీవు మరలా మమ్మల్ని బ్రతికించు అనే అంశాలు ఏవైనా ఉంటే, ఖచ్చితంగా మనం అడగడానికి మనం ఆ దేవుని సన్నిధిలో మొహమాట పడకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు మనల్ని బాగుగా అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు. మన దేవుడు మనల్ని బాగా అర్థం చేసుకుని మనకి సహాయం చేయగలిగినటువంటి దేవుడు. అందుకనే వీళ్ళు అడుగుతున్నటువంటి ఈ శైలి నాకు నచ్చింది, ఈ ప్రార్థనా శైలి నాకు నచ్చింది. నచ్చడమే కాదు, అది దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలనేటువంటి ఆలోచన కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నాతో మీరు చెప్పండి, నేను అంటాను, ప్రభువా నీవు మరలా మమ్ము బాగు చేయము. ఇంకో మాట, దేవా నీవు మరలా మమ్ము బ్రతికించుము. దేవా నీవు మరలా మమ్ము లేవనెత్తుము. హల్లెలూయా. ఈ ప్రార్థన మనం ఒకంత మరి ధ్యానం చేద్దాం ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయాన్ని ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక పారాగ్రాఫ్ని జ్ఞాపకం చేశారు. చూడండి, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక పారాగ్రాఫ్ ధ్యానం చేయడానికి నా మనస్సు మళ్లించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ వీడియో నేను పెడతాను. ఈ వీడియో కూడా మరి కొంతమంది చూసి దీనికి కూడా ఇది వాక్యానుసారం కాదు, ఈ యొక్క వాక్యాన్ని ఇలా విభజించకూడదు, అలా విభజించాలి, అలా విభజిస్తేనే అనేటువంటి సాధారణంగా కామెంట్స్ బాక్స్ రావచ్చు. అయినా కానీ మనము ప్రభు యొక్క ఆత్మ మీద ఆధారపడి ఆనుకుని ధ్యానం చేస్తున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ చూస్తే భక్తుడు కనిపిస్తాడు. ఆ భక్తుడు పేరు ఎలీషా. చెప్పండి, ఎలీషా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలీషా అనేటువంటి పేరు ఎంత గొప్పదో, ఎంత మంచిదో. దేవునికి స్తోత్రం. గొప్ప భక్తుని పేరు అది. దేవునికి స్తోత్రం. మన బృందంలో కూడా ఎలీషా ఉండడం అనేది చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతటి ఎలీషా మరి మన ఎలీషా కూడా అవ్వాలని దేవుని సన్నిధిలో ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఎలీషా అనబడినటువంటి ఈ భక్తుడు ఎవనికి శిష్యుడంటే ఏలియాకి శిష్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలియా అనేటువంటి భక్తుని చూస్తే మనం అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. ఏలియా అనేటువంటి భక్తునికి ఎలీషా అనేటువంటి భక్తుడు మరి శిష్యరికం చేస్తూ చాలా నేర్చుకుంటూ దేవునిలో సాగిపోయాడు. ఇంకా నేను అడుగుతాను, దేవుని యొక్క వాక్యంలో లేదా బైబిల్ గ్రంథంలో మరి మరణం పొందకయే పరలోక రాజ్యం వెళ్ళిపోయినటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులలో ఒకడు ఏలియా. దేవునికి స్తోత్రం. మరొకరెవరు? హానోకు. దేవునికి స్తోత్రం. హానోకు మరణం చూడకుండానే దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, కొనిపోబడ్డారు. ఇక్కడ ఏలియా కూడా మరణం చూడకుండానే దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అలాంటి 2 గొప్ప వ్యక్తులలో ఒక వ్యక్తి ఏలియా. అలాంటి ఆయన దగ్గర శిష్యరికం చేశాడు మనం చదువుకుంటున్నటువంటి ఎలీషా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మీరు నన్ను అడిగితే మరి ఏలియా దగ్గర ఎలీషా ఒక మనవి చేస్తాడు. ఏంటంటే, ఏలియా అయ్యా, మరి నీవు అద్భుతంగా దేవుని యొక్క కృపలో వాడబడుతున్నావు, మంచి అభిషేకంతో ఉన్నావు, నువ్వు దేవుని యొక్క ఆత్మ అభిషేకం కలిగినటువంటి వాడు. నీ దగ్గర నేను నేర్చుకుంటూ దేవుని యొక్క ఆత్మ విషయాల్ని నేర్చుకుంటూ నేను నిన్ను అడిగేది ఏంటంటే,
నీవు కలిగినటువంటి ఆత్మకి రెట్టింపు 2 భాగాలు నాకు కావాలి అని చక్కని ఆశను లేదా ప్రార్థనను లేదా విజ్ఞాపనను చేయడం మనం చూసాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఏలియా జీవితంలో 7 అద్భుతాలు చేస్తే ఎలీషా జీవితంలో 14 అద్భుతాలు చేశాడు. దేవుని యొక్క వాక్యం పరిపూర్ణంగా నమ్మదగింది, పరిపూర్ణంగా పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అది ఆ వాక్య విభజన దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ సంబంధమైనటువంటి విభజనగా జరిగినప్పుడు మన యొక్క ఆత్మలకు అది ఎంతో మేలుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తాను చెప్పినటువంటి మాటలు అనేక మందికి అర్థం కానప్పుడు ఆయన ఒక మాట అనేవారు, ఆత్మ చెప్పు ఈ మాటలు చెవులు గలవాడు వినుగాక అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ చెప్పే మాటలు లోకములో ఉన్న వారికి అర్థం కావు, మనకైతే అది అర్థమయ్యేటట్టుగా ఆత్మ చెప్పే మాటలను చెవులు మనకిచ్చాడు, ఆ మాటలను వినే చెవులు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ యొక్క సమయంలో ఎలీషా యొద్ద నుండి జరుగుతున్నటువంటి ఆ యొక్క సంభాషణ లేదా పారాగ్రాఫ్ను మనం చదువుదాం. ఒక్కొక్క వచనాన్ని. అంతటా రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము మనం చదివేటప్పుడు కూడా నేను మీకు ఒక సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చదివేటప్పుడు కూడా మనము 2వ రాజులు, 1వ రాజులు, 1వ సమూయేలు, 2వ సమూయేలు, 1వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు అనే అలవాటు ఉంటుంది మనకి. కానీ రాజులు 2వ గ్రంథము, రాజులు 1వ గ్రంథము, దినవృత్తాంతములు 1వ గ్రంథము, 2వ గ్రంథము అని అలవాటు చేసుకోవడం, పేతురు రాసిన 1వ పత్రిక, 2వ పత్రిక ఇట్లా పిలవడం అలవాటు చేసుకోవడం అనేది మంచిది మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అంటే 1వ రాజులు 2వ రాజులు అంటే తప్పని కాదు, కానీ 2వ రాజులు 2వ గ్రంథము, రాజులు 1వ గ్రంథం అని పిలిస్తే మరింత తెలుగు భాషకి మరి న్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చదివితే 6వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకుని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలీషా అనేటువంటి యొక్క ప్రవక్త దగ్గరికి తన యొక్క శిష్యులు వచ్చి అంటున్నారు, నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉంది, అయితే నీ సెలవైతే నీకిష్టమైతే మనం యోర్దాను నదికి పోయి మరొక నివాసాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి ఎలీషా దగ్గర అడిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి చెప్పకనే చెప్పబడుతుంది ఏంటంటే ఎలీషా గారి యొక్క మినిస్ట్రీ ఎలా ఉందంటే తాను యొక్క మినిస్ట్రీ ఇరుకైపోయినంతగా ఉంది. దేవునికి స్తోత్రం. అలాంటి భక్తులు ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో ఇంకా వాడబడుతున్నారు అని అనడానికి అతిశయోక్తి ఉందంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క భక్తులు దేవుని యొక్క సన్నిధిలో విరివిగా వాడబడ్డం అనేది అవసరం. అది ఎంతో దేవునికి మహిమ. ప్రియమైనటువంటి వాళ్ళరా, వాళ్ళతో నేను పోల్చుకున్నప్పుడు మరి లేదా వాళ్ళతో మనం పోల్చుకున్నప్పుడు మనం నిజంగానే ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి అని మనం మొహమాటం లేకుండా నేర్చుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలీషా దగ్గరికి తన శిష్యులు వచ్చి అన్నారు, ఎలీషా అయ్యా, మరి మనం ఉండేటువంటి స్థలం ఇరుకైపోయింది కాబట్టి విశాలమైనటువంటిది చర్చ్ ఎక్స్పాన్షన్ కోసం మనం ప్లాన్ చేస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచన ఇచ్చారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఎక్స్పాన్షన్ గురించి ఆలోచన ఇచ్చినప్పుడు ఎలీషా కూడా అన్నాడు, మరి నిజమే మనం ఎక్స్పాన్షన్ చేస్తే బాగానే ఉంటుంది, ఇరుగ్గానే ఉంది, నిజమే మీరు చెప్పేది కరెక్టే కదా అని ఉంటాడు బహుశా. ఆ తర్వాత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ వెంటనే ఏం జరిగింది, వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. మీరు వెళ్ళండి, వెళ్ళి దేనికి వెళ్ళండి, ఎందుకు వెళ్ళండి అంటున్నారు? యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అక్కడి నుంచి తెచ్చి మరి ఈ చర్చ్ ఎక్స్పాన్షన్ చేయాలని వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళ యొక్క నివాసపు
మరి ఎక్స్పాన్షన్ చేయాలని వాళ్ళ యొక్క ఉద్దేశం. దానికి ఎలీషా ఏమన్నాడు? సరే వెళ్ళండి అని అన్నాడు. 3వ వచనం చూడండి. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ వెళుతున్నటువంటి శిష్యులలో ఒకడు అన్నాడు, మరి అయ్యా నీవు కూడా మరి నీ దాసులమైన మాతో కూడా వస్తే బాగుంటుంది, రావాలి అని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ ఎలీషా ఏమన్నారు? నేను వస్తాను అని చెప్పారు. నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క బృందం చక్కగా దేవుని యొక్క సన్నిధిలో చర్చ్ ఎక్స్పాన్షన్ కోసం, సంఘ అభివృద్ధి కోసం ఎంత తాపత్రయపడుతుందో కదా. దేవునికి స్తోత్రం. మనం కూడా దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క కృపలో, సంఘం అంటే మనం కూర్చున్న యొక్క గుంపు వర్ధిల్లడం కాదు నా ఉద్దేశం. దానికి బ్రాడ్గా ఆలోచించాలి. సార్వత్రిక సంఘము వృద్ధి చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. మనతో దేవుని యొక్క మరి సన్నిధిలో కొంతమంది చేర్చబడడం అన్నది ఎంత ముఖ్యమో, సార్వత్రిక సంఘము అభివృద్ధి చెందడం అనే దానికి మనము ఉపయోగపడాలి అనేటువంటి శిష్యరికంగా, యేసుక్రీస్తు శిష్యులుగా మనం ఉండాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మరి ఒక చరణం నేను రాశాను. దూతాళికివ్వని పరిచర్యనిచ్చావు, ధూళినైనా నన్ను సాక్షిగా మార్చావు. దూతాళికివ్వని పరిచర్యనిచ్చావు, ధూళినైనా నన్ను సాక్షిగా మార్చావు. నీ సంఘ సరిహద్దులను విశాలపరచుటకు, నీ సంఘ సరిహద్దులను విశాలపరచుటకు నీ సేవకునిగా అభిషేకించావు. ఇదే ఎక్స్పాన్షన్. దేవునికి స్తోత్రం. సార్వత్రిక సంఘం విశాలపరచబడడానికి నాకు దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశంలోనూ దేవుడు నన్ను తన ఆత్మకు మరి లోబడేటట్లుగా, దేవుని యొక్క నామాన్ని మహిమ కలిగేటట్లుగా, సార్వత్రిక సంఘం విస్తరించబడేటట్లుగా ప్రభు వాడుకునుగాక. ఆమేన్. మనందరినీ కూడా ప్రభు ఆ విధంగా చేసి ఆశీర్వదించునుగాక. అయితే ఈ శిష్యులు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారు? యోర్దాను నది దగ్గరికి వెళ్ళారు. ఎందుకోసం వెళ్ళారు? మ్రానులను మరి కట్ చేసి ఆ మ్రానులను తీసుకొచ్చి వీరి యొక్క నివాసాన్ని ఎక్స్పాన్షన్ చేయడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైనటువంటి వారులరా, చూడండి 4వ వచనం. వారితో కూడా పోయెను, వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఎక్కడ? యోర్దాను నది తీరాన ఉండేటువంటి మ్రానులను వాళ్ళు నరుకుతున్నారు. ఆ శిష్యులు నరుకుతూ ఉంటే ఒకడు, చూడండి 5వ వచనం, ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదిని మొర్ర పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిష్యులంతా వెళ్తున్నారు. ఎందుకోసం వెళ్తున్నారు? ఆ యొక్క మ్రానులను కట్ చేయడానికి. ఆ శిష్య బృందంలో మరి అందరికీ కూడా గొడ్డళ్ళు ఉన్నాయి బహుశా. అంటే వాళ్ళ ఇండ్ల దగ్గర వాళ్ళు తెచ్చుకున్నారు. ఒకటికి గొడ్డలు లేదు. గొడ్డలు లేనంత మాత్రాన తాను ఈ పని నేను మానేస్తానా అని మానేద్దామా అని అనుకోలేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ గొడ్డలి లేకపోయినా ఆ గొడ్డల్ని ఎరువు తెచ్చుకుని ఆ గొడ్డల్ని తీసుకుని ఆ శిష్యులతో అందరితో పాటుగా బయలుదేరి వెళ్ళాడు. నేను అంటాను, కొంతమందికి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కొంతమందికి కొన్ని ఫెసిలిటీస్ ఉండవు. దేవునికి స్తోత్రం. మనకి వేరే చర్చితో, వేరే మందిరంతో లేదా వేరే బృందంతో మనం పోల్చుకోవాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. గొప్ప సేవకుడికి ఉండేటువంటి గొప్ప కారు మనకు ఉండక్కర్లేదు. మనకుండే ఫెసిలిటీస్ మనకున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. అంటే మనకున్నటువంటి వసతులలో దేవుని కొరకు ఉపయోగపడాలి, లేదా దేవుని కొరకు ఉపయోగపడడానికి మనకు లేని దాని గురించి మనము అలా కూర్చోవలసినటువంటి పని లేదు. ఈ శిష్యుని చూసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే,
తన దగ్గర గొడ్డలి లేకపోయినా ఎరువు తెచ్చుకుని శిష్యులు అందరితో పాటుగా ఆ యొక్క పనిలో పాలిభాగస్తుడిగా ఉండడానికి వెళ్ళాడు. నేను అంటాను ఎరువు తెచ్చుకున్నటువంటి గొడ్డలి అని ఉంది. ఆ మాటకు వస్తే ఎరువు అనే మాటలో ఏముంటుందంటే సొంతము కాదు అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం అనుభవిస్తున్నంతా కూడా దేవుడు మనకి ఉచితంగా ఇచ్చిందే. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని ప్రభు మనకి ఇచ్చిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి ఉందండి, ఈ భూమి 100 ఎకరాల ఆసామి అంటాడు, నాది అని అంటాడు. తను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తనది కాదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క సమస్తము కూడా దేవుడు మనకి ఇచ్చింది. అంతేకాదు లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే కాదు, కానీ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను చూసిన దేవుని కృపావరాలు కృప ద్వారా ఇవ్వబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో అంటారు, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు మనకి ఇవ్వబడినటువంటి సమస్తము కూడా దేవుని నుండి ఉచితంగా మనకి ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఉచితంగా ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు, కృపలు మనం ఏం చేసుకున్నామంటే కొన్ని పోగొట్టుకున్నటువంటి సందర్భాలలో దేవుని యొక్క వాక్యము చేత మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా రోమిల్కి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం. మనము కలిగి ఉన్నది ఏది కూడా మనము సంపాదించుకున్నది కాదు, మనకి ప్రభు మనకు అనుగ్రహించిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, సరే, తనకి 2 కోణాలలో మనం ఇది చూసాం. ఒకటి, తన దగ్గర లేకపోయినా దేవుని పని చేయడానికి తాను కూర్చోలేదు, తాను వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంతో వెళ్ళాడు. రెండవదిగా రెండవ కోణం ఎట్లా చూసామంటే, దేవుని యొక్క వాక్యంలో పరిశీలన చేసినప్పుడు అసలు మనకున్నదంతా కూడా మంద కాదు, దేవుని యొక్క కృపలో కృపావరములుగా మనకి ఇవ్వబడింది. నీతితో పాటుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉచితంగా ఇవ్వబడింది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే తాను తెచ్చుకున్నటువంటి గొడ్డలి ఏమైందట, ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా. ఇక్కడ మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఊడి పడిపోగానంటే తెలుగు భాష ఎంత కమనీయంగా ఉంటుందో, చాలా అర్థవంతంగా ఉంటుంది. తెలుగు భాష కమ్మని భాష. అయితే తెలుగు భాషలో మనం చదువుతున్నప్పుడు గొడ్డలి ఊడి పడిపోగా అంటే దాని అర్థం ఏంటి? పిడి చేతిలో ఉంది, దాని యొక్క ఇనప గొడ్డలి ఆ పిడి నుంచి జారి కింద పడిపోయింది. అయితే ఇతనికి గొడ్డలి వాడడం సరిగా తెలియదేమో, లేదా ఆ పిడి గట్టిగా ఉందో లూజ్గా ఉందో ఏంటో గమనించలేదో ఏంటో, మొత్తం మీద గొడ్డలి మాత్రం కింద పడిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళు, ఎప్పుడైతే గొడ్డలి కింద పడిపోయిందో, గొడ్డలి ఊడి అంటే పిడి నుంచి ఈ యొక్క ఇనుప గొడ్డలి ఊడి నీటిలో పడిపోయినప్పుడు అతను అంటున్నాడు, అయ్యో ఏలినవాడా, ఎరువు తెచ్చుకుంది పడిపోయింది అని మొర్రపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించాలి, మనము పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు ఏదైనా కానీ అది దేవుని యొక్క సంఘానికి లేదా సార్వత్రిక సంఘానికి విస్తరించబడిన ఏ వరమైనా, బాగా గమనించాలి, ఇలా చూడాలి మీరు, ఏ వరమైనా, అది ఏ ఆశీర్వాదమైనా, ఏ కృపావరమైనా దేవుని సంఘము విస్తరించబడడానికి ఉపయోగపడేటువంటి ఒక పనిముట్టుగా మనం అన్వయించుకున్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపావరాన్ని లేదా ఆ యొక్క ఉచితముగా ఇవ్వబడినటువంటి దేవుని యొక్క వరమును మనం పట్టుకున్నప్పుడు, వెళుతూ ఉన్నప్పుడు మన జీవిత యాత్రలో ఏదైనా జారిపోతే, ఇక్కడ ఇందాక మనం చేసినటువంటి మరలా బాగు చెయ్యము, మరలా లేవనెత్తుము, మరలా బ్రతికించుము అనేటువంటి ప్రార్థనలు ముందుగా ఎందుకు చదివించానంటే, ప్రభువా, ఈ యొక్క జారిపోయినటువంటి ఈ దీవెన ఆశీర్వాదము విస్తరించడానికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క
మరి ఈ యొక్క దీవెన మా జీవితాల్లో మేము తిరిగి పొందుకోవడానికి సహాయం చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నాతో సహా కొన్ని ప్రశ్నలు వేసుకుంటున్నాను. స్తుతి అనేటువంటిది దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధం. అయితే దేవుడు మనకిచ్చినప్పుడు స్తుతి సమర్పించడం, దేవునికి స్తుతి చేయడం అనేది, ఘనపరచడం అనేది మొదటిలో ప్రభు మనకి ఇచ్చినప్పుడు ఉపయోగించినటువంటి విధంగా ఉపయోగిస్తున్నామా? దేవునికి స్తోత్రం. గంటల గంటలు మోకరించి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించినటువంటి సమయాలు ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు ఆ స్తుతి ఆయుధం మనం ఉపయోగిస్తున్నామా? ఒకవేళ జారిపోతే మన చేతుల్లోనే ఉన్నది అని అనుకుంటున్నామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆరాధన అనేది ఒకవేళ మన చేతుల్లో ఉందా, అది జారిపోయిందా? ఈ భక్తుడు లేదా ఈ శిష్యుడు ఏమంటున్నాడు? తన చేతుల్లోంచి జారిపోగానే వెంటనే గమనించి వెంటనే ఏమంటున్నాడు తెలుసా? ఏలినవాడా, జారిపోయింది. అంతమంది శిష్యుల్లో తన దగ్గర ఉన్నట్టుగా బిల్డప్ ఇవ్వచ్చు, కానీ ఈ శిష్యుడు వెంటనే తన ఏలినవాని దగ్గరికి వెళ్ళి, ఏలినవాడా, నా చేతిలో ఉన్నటువంటి స్తుతి లేదా ఈ యొక్క ఆయుధం జారిపోయిందని చెప్పగలిగాడు. ఈరోజు నేను అంటాను ప్రభువా, నా జీవితంలో నా బ్రతుకులో మీరు నాకు ఇచ్చినటువంటి ఆయుధాలు, నాకు ఇచ్చినటువంటి ఆయుధం నాయనా, నేను నీ పనిలో ఉపయోగించేటువంటి ఆ యొక్క గొప్ప పరంపరలో చేతిలోంచి జారినటువంటి సంఘటన గమనించినప్పుడు ఏలినవాడా నాకు సహాయం చేయని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుణ్ణి ప్రకటించడానికి లేదా దేవుని మహిమపరచడానికి అదేదైనా కావచ్చండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క గొడ్డలి ఏదైతే ఉందో, సార్వత్రిక సంఘము విస్తరించబడడానికి ఆయుధంగా ప్రభు మనకి ఇచ్చినటువంటి దానిని మన చేతుల్లో నుంచి జారిపోయినప్పుడు ఉచితంగా ఇవ్వబడింది. అందుకనే చెప్పాను, అలాంటిది జారిపోయినప్పుడు ఈ యొక్క శిష్యుడు అంటున్నాడు, ఏలినవాడా నాకు ఆ యొక్క నరుకుచున్నటువంటి గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది, అయ్యో ఏలినవాడా అని మొరపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థన మనం చేయాల్సినటువంటి అవసరత ఉందా? అక్కర్లేదండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధాలన్నీ కూడా భద్రంగా ఉన్నాయి, కానీ అది వాడడం లేదు అని అంటే మనం గమనించాలి, అయితే తిరిగి వాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తిరిగి వాడాలంటే ఈరోజు మనం దేవుని నామాన్ని స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి, సాక్ష్యం ఇవ్వాలి, ఆరాధన చేయాలి. దేవుని యొక్క సార్వత్రిక సంఘం విస్తరించబడడానికి మన పని మనం చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ భక్తుడు ఆ విధంగా అయ్యో ఏలినవాడా అని మొరపెడుతున్నప్పుడు ఆ మొర్రపెట్టెను అనే చిన్న పదంలో మనము ఎంత మొర్రపెట్టుంటాడు, ఎంత కంగారు పడి ఉంటాడు. వెంటనే చెట్టు దిగిపోయి ఉంటాడు. గమనించండి ఒకసారి. చెట్టు కొమ్మలు ఎక్కారు, చెట్టు కొమ్మలను కొడుతున్నాడు, కింద నుంచి యోర్దాను నది వెళ్తుంది, అంతే కదా. చెట్టు కొమ్మ మీద ఉన్నాడు, కొడుతున్నాడు, ఇలాగా ఊడి కింద పడిపోయింది. ఈ కర్రని పెట్టుకుని ఇలాగ అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఈడు కూడా చేస్తున్నాడేమో అనుకునే బిల్డప్ ఇవ్వచ్చు, కానీ వెంటనే కర్రను పట్టుకుని ఆ చెట్టుని తొందరగా దిగిపోయి అక్కడ కూర్చున్నటువంటి ఎలీషా, అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నా ఏలినవాడా, ఆతృతగా గాబరాగా వెళ్ళి అడుగుతున్నాడు. ఆ గొడ్డలి పడిపోయింది, ఇనప గొడ్డలి కాబట్టి యోర్దాను నదిలో అది మునిగిపోయింది. అప్పుడు దైవజనుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి 6వ వచనం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడికి అంటే ఎలీషాకును శిష్యునికి మధ్య సంభాషణ. ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఈ విధంగా ఆ గొడ్డలి పడిపోయిందని. ఆ దైవజనుడు అడుగుతున్నాడు, ఎక్కడ పడెను అని అడుగుతున్నాడు. అంటే ఎక్కడ ఆ యొక్క దీవెనను జార విడుచుకున్నాం, ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో అన్నది మనకి తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలిసినప్పుడు ఆ యొక్క శిష్యుడు అంటున్నాడు, వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఎలీషా యొక్క బహుశా చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిలో పడిపోయినటువంటి గొడ్డలి ఇక్కడే పడిపోయింది అని చూపించుంటాడు. దేవునికి స్తోత్రం. అదే కదా వ్రాయబడింది.
అది ఎక్కడ పడినని అడిగను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, మనకి ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని ఒక ప్రశ్న అడిగితే కనుక మనం సమాధానం చెప్పడానికి, ఏం పడిపోయింది అని అడిగితే, నేను ఇచ్చిన వరముల్లో సంఘం విస్తరించబడ్డానికి నేను మీకు ఇచ్చినటువంటి ఆయుధాలలో ఏ ఆయుధం నువ్వు పడేసుకున్నావు అని అంటే మనం చెప్పగలమా? అబ్బే నా అంబుల పొద్దులు అన్నీ ఉన్నాయండి, మీరు ఇచ్చినట్టుగా ఉన్నాయని చెప్పగలమా? ఏదైనా ఒకటి జార విడుచుకున్నాం, ఉపయోగించడం లేదంటే అది మన దగ్గర ఉందో లేదో. దేవునికి స్తోత్రం. ఇది కొద్దిగా ఆత్మీయంగా మనకి లోతైనటువంటి సత్యమే, మనం పరిశీలన చేసుకోవాల్సిందే. అయితే ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు ఈ యొక్క దైవజనుడు అడిగినటువంటి ప్రశ్నకి అతను చెప్తున్నాడు, చేపట్టుకుని ఇక్కడ పడినని చెప్పగా అంటున్నాడు, వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. దేవునికి స్తోత్రం. కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, దైవజనుడు ఏం చేశాడు? ఎక్కడ పడినని చెప్తే నువ్వేం కంగారు పడొద్దు అని చెప్పి తనను చూసి ఇప్పుడు మరొక వ్యక్తి దగ్గరున్న గొడ్డలితో కొమ్మను నరికి ఏం చేశాడు? ఈ నీటిలో ఎక్కడైతే పడేశాడో అక్కడ ఈ యొక్క కొమ్మను వేశాడు. నేను అంటాను, ఈ చెట్టు యొక్క పచ్చని చెట్టు యొక్క కొమ్మ నరికి అక్కడ వేయడంలో ఉన్న అర్థం ఏంటంటే, కొమ్మ లేదా వుడ్ దేనికి సూచనగా ఉందంటే సిలువను సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ పడేసుకున్నటువంటి గొడ్డలి పడిపోగా తన చేతిలో ఉన్నది కూడా కర్రే కదా. కానీ ఈ కర్ర కాదు, పచ్చని చెట్టు యొక్క కొమ్మ కావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయినటువంటి దేవుడు ఆయన సొగసైన స్వరూపమైన లేకుండా పోగొట్టుకున్నవాడు. ఆయన ధవళవర్ణుడయ్యుండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, మహామహిమలో తేజోమహిమలో మరి గణపరచబడుతున్నటువంటి ప్రభువారు మ్రానుకు వేలాడదీయబడినటువంటి ఆ యొక్క రీతిలో నరకబడినటువంటి కొమ్మ ఈ యొక్క నీటిలో వేయబడ్డం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దీవెన, ఆశీర్వాదము, జయము అనేవి ఎక్కడ ఉచితంగా దొరుకుతాయంటే సిలువ దగ్గరే. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ లోకమంతా కూడా సిలువ యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక విషయం తెలుసా, సిలువను చూసి మనం ఎందుకని ఇప్పుడు సహజంగా ఎవరన్నా ఒకళ్ళు ఇంకొకళ్ళతో కత్తితో పొడిచేస్తారనుకోండి, ఆ కత్తితో చూసినప్పుడల్లా కుటుంబ సభ్యులకి కొద్దిగా మనసు బాధ కలుగుద్ది, గుర్తొస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు చంపబడ్డాడు దేని మీద? సిలువ మీద. మనం సిలువని ద్వేషించాలా? సిలువని మనం ఇష్టపడాలా? సహజంగా. కానీ క్రైస్తవులంతా సిలువను, కొంతమంది అయితే మెళ్ళ వేసుకుని తిరుగుతారు. సిలువను మెళ్ళ వేసుకుని తిరగమని కాదు, కానీ సిలువ దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, అంటే ఆ యొక్క అనుభూతి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు గొప్ప దీవెన, ఆశీర్వాదం గుర్తొస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టింది అక్కడే కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని లోకంలో ఉచితముగా ఇవ్వబడేటువంటి దీవెన, ఆశీర్వాదము, సంఘమును విస్తరించడానికి ఉపయోగపడేటువంటి ప్రతి ఆయుధము మనకు దొరికేది ఎక్కడంటే ఉచితంగా సిలువ దగ్గరే. హల్లెలూయా. అందుకనే కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. చాలా సింపుల్గా వ్రాయబడింది. పెద్ద పెద్ద మాటలేమీ లేవు ఇక్కడ, ఏదో పెద్ద మర్మాలు లేవు. చాలా చక్కగా నీట్గా వ్రాయబడింది. కొమ్మ ఒకటి నరికి ఆ యొక్క నీటిలో వేస్తే ఆ యొక్క నీటిలో ఉండేటువంటి అడుగున మునిగిపోయినటువంటి ఆ యొక్క గొడ్డలి పైకి తేలిందట. నేను అంటాను, ఇది మరి న్యాచురల్లా, సూపర్ న్యాచురల్లా? డెఫినెట్లీ ఇది సూపర్ న్యాచురల్. నేనంటాను, యేసుక్రీస్తు దగ్గర సూపర్ న్యాచురల్గా ఉండేటువంటి విషయాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గఫూర్ వాడబడ్డం ఏంటి? ఎజ్రా గారు
లాజరస్ గారు దేవునిలో ఉండడం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుణ్ణి ఆరాధించడం ఏంటి? మన కుటుంబాలు దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుని తెలుసుకునేటువంటి గొప్ప కనికరాన్ని పొందడం ఏంటి? ఇది సూపర్ న్యాచురల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మనం పొందినటువంటి ఆశ్చర్యమైన క్రియలన్నీ సూపర్ న్యాచురలే. అదంతా ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు మరణము, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము కూడా సూపర్ న్యాచురల్. దేవునికి స్తోత్రం. మనము క్రీస్తు యేసు నామము పేరట పొందినటువంటి బాప్తిస్వం ద్వారా ప్రతి పాపము పోయి యేసుక్రీస్తు యొక్క మహాకృపలో క్రీస్తు బిడ్డలుగా మార్చబడడం కూడా సూపర్ న్యాచురల్. దేవునికి స్తోత్రం. అంతేకాదు మహిమ మేఘం మీదకి మనం ఎక్కి వెళ్ళిపోతామనేది కూడా సూపర్ న్యాచురల్. దేవునికి స్తోత్రం. మరణించినటువంటి వారి యొక్క ఆత్మలు ప్రభు దగ్గర ఉండడం సూపర్ న్యాచురల్. దేవుని యొక్క ఆత్మ మరి ప్రభు యొక్క రాజ్యం వచ్చినప్పుడు ఆత్మలన్నీ దిగి వచ్చి ఆ యొక్క ఎముకలలో నుండి, ఆ యొక్క శరీరంలో నుండి సజీవముగా తిరిగి లేవడం అన్నది సూపర్ న్యాచురల్. దేవునికి స్తోత్రం. ఇంకేంటండి సూపర్ న్యాచురల్ కావాలి మనకే? హల్లెలూయా. అందుకనే వాక్యంలో మనం చదివినప్పుడు అది లోకానికి అర్థం కాదు. ఇది చెప్తే అరే ఎనమకు తేలిపోతారు నీకే, మరి దారుణంగా విడ్డూరంగా చెప్తున్నావు, మరి దారుణంగాను, ఇంత అబద్ధంగా అనిపిస్తుంది. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ అది సూపర్ న్యాచురల్. అది దేవునికి సాధ్యమో మనుష్యునికి అసాధ్యము. దేవునికి స్తోత్రం. ఈ సాదృశ్యాన్ని ఇక్కడ ఎందుకు రాశాడంటే మనము ఇక పొందలేము, తిరిగి మనము పొందలేము అనుకున్న దాన్ని దేవుడు ఏమన్నాడంటే అరే నేను నీకు మరలా ఇస్తాను రా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇందాక మాటలు మనం చెప్పుకున్నాం, మరలా తిరిగి మమ్మను బాగు చేయము. దేవునికి స్తోత్రం. మరలా తిరిగి మమ్ము బ్రతికించము, మరలా తిరిగి మమ్ము లేవనెత్తము. అద్భుతమైనటువంటి మాటలండి. దేవునికి స్తోత్రం. బహుశా అడుగుంటాడు ఈ దైవజనుడు ఎలీషా, ఏ తీయాలంటావా? తీయాలండి బాబు, తీయాలి, తప్పదు, తీయాలి, తప్పదంటావా? అబ్బాయి తీయాలండి. అయితే కంగారు పడుకో, కొమ్మనరికి అక్కడేద్దాం. దేవునికి స్తోత్రం. ఏమైందో తెలుసా? ఇప్పుడు చూడండి 7వ వచనం. అతడు పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. అయితే తేలేంత వరకు దేవుడు చేస్తాడు, చెయ్యి చాపి పట్టుకునే బాధ్యత మనది. దేవునికి స్తోత్రం. అందుకోవలసిన బాధ్యత మనది. ఒక లోకోక్తి ఉంది, అరటిపండు ఒలిచి నోట్లో అయితే పెడతారు కానీ ఆ తర్వాత మనం చేయాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. అరటిపండు నొలిచి నోట్లో పెడతారు. ఇప్పుడు ఎస్తేర్ని దేవుడు ఆ అంతఃపురంలో ఎందుకు పెట్టాడు? అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఎందుకు పెట్టాడు? తన జనాంగాన్ని ఆశీర్వదించడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ యోధాని ప్రభు దగ్గర 12 మందిని ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఎందుకు పెట్టాడు? మిగిలిన శిష్యుల్లాగానే ఉండమని. కానీ ఈ యోధ ఉండలేకపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము గమనించాల్సింది ఏంటంటే ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప కృప సార్వత్రిక సంఘ విస్తరణ. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఎలీషా దగ్గరకు వచ్చి ఇరుకుగా ఉండేటువంటి స్థలంను గుర్తు చేసి ఎక్స్పాన్షన్ కోసం ఆలోచిస్తున్నారు. ఈరోజు శిష్యులుగా ఉండేటువంటి మనం ఏం చేయాలంటే మన దీవెన, మన ఆశీర్వాదం, మన యొక్క మనం అనుభవించేటువంటి ఆశీర్వాదాలతో పాటుగా మనం ఏం చేయాలంటే సార్వత్రిక సంఘ విస్తరణ కోసం భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు సూపర్ న్యాచురల్ గాడ్ని మనం కలిగి ఉన్నాము అనేటువంటి గొప్ప ధైర్యం మనం కలిగి ఉండాలి. అసలు అక్కడ మిగతా శిష్యులకి చెప్పొచ్చు కదా, ఎవడు గొడ్డలతో నరుక్కుంటా ఉన్నాడు. కానీ తనకు ఉండేటువంటి గొప్ప నమ్మకం ఏంటో తెలుసా? తన ఏలినవాడు ఏదో పరిష్కారం చూపిస్తాడు. మన ఏలినవాడు ఎవడో చెప్పండి. ఒకసారి ఆ మాట పిలుద్దామా? ఆర్సీఎం వాళ్ళు ఎక్కువ అంటారు ఏలినవాడా అనే పదం కదా. ఒకసారి పలుకుదాం ఈ పదాన్ని. ఏలినవాడా యేసయ్య అని పలుకుదామా? యేసయ్య మురిసిపోతాడు. నా ఏలినవాడా చెప్దాం, అందరూ చెప్దాం. నా ఏలినవాడా యేసయ్యా. దేవునికి స్తోత్రం. మన ఏలినవాడు యేసయ్య కాబట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళి మన చేతిలోంచి జారిపోయింది. ఇక్కడ మీరు అడగొచ్చు, ఏమండి శిష్యుడిది తప్ప
లేకపోతే పొరపాటుగా జరిగిందా, కావాలని జరిగిందా? ఏం చెప్దాం? ఈ గొడ్డలు ఊగుతుందా, ఓడుతుందా లేదా, పిడి సరిగా ఉందా లేదా అని చూసుకోలేదు. ఒకటి ఆ కొడుతుంటే కావాలని పడేయలేదు మనోడు, జరిగింది. మొత్తం మీద ఎలాగైతే జారిపోయింది, అందుకనే వాక్యం ముందు మనకి ఏం చూపించాడంటే పరిశుద్ధాత్ముడు, మరలా మమ్ము లేవనెత్తుము, దేవునికి స్తోత్రం, మరలా మమ్ము బాగు చేయుము, మరలా మమ్ము బ్రతికించుము, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నటువంటి శిష్యుడుగా మనం ఏం చేయాలంటే, ఆయన సూపర్ న్యాచురల్ థింగ్ ఆయన చేస్తాడు. మనం ఏం చేయాలంటే తేలబడినటువంటి ఆ యొక్క గొడ్డలిని చేయి చాచి పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మన దగ్గరికి ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క దీవెన ఆశీర్వాదాన్ని మనం అందుకోవాలి అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క సాతాను ప్రయోగించేటువంటి అనేకమైనటువంటి కుయుక్తులు మనము దేవుని సన్నిధిలో వాడబడకుండా ఉండడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలు లేదు, వీలు కాదు. ఎందుకంటే ప్రభువు మనల్ని బలపరుస్తున్నారు, ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. మన చేతిలోంచి పొరపాటున జారినటువంటి ఆశీర్వాదం ఏదైనా ఉందంటే తిరిగి మనకి ఇవ్వగలిగినటువంటి ప్రభువు ఉన్నారు. చెయ్యి చాచి పట్టుకునగలిగే కృపను మనకు అనుగ్రహించి దేవుడు సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యంలో వ్రాయబడింది, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు, చూడనేరకు ఉండినట్లు ఆయన కళ్ళు మూసుకోలేదు. ఇంకో విషయం చెప్పిన, సహాయం చెయ్యి నేరకు ఉండినట్లుగా ఆయన చేతులు కొరచగలేవు. అందుకని చెయ్యి చాచి అనే పదం అక్కడక్కడ మీరు చూస్తారు. అది ఉండాలా, అది రాయబడాలా? చెయ్యి చాచి అనే పదం యేసుక్రీస్తుని గురించి అనేకసార్లు చెయ్యి చాచి, ఆయన చెయ్యి చాచడం మనకు నేర్పించాడు దేవుని. ఏ విషయాల్లో చెయ్యి చాచడం అనేది దేవుని చిత్తం మీద ఎప్పుడైనా ధ్యానం చేసుకుందాం. కానీ ఇప్పుడు మనం చెయ్యి చాచాల్సింది దేనికంటే, పోగొట్టుకున్న ఆశీర్వాదము, దీవెన, జార విడవబడినటువంటి ఆ యొక్క ఆయుధం తిరిగి మనం అందుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారం ప్రభు మనకి ఇచ్చింది ఏంటి? మాట ఏంటి చెప్పండి? నీవు పొందుకున్న దాన్ని తిరిగిస్తానరా. క్షమించండి, నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగిస్తానరా. హల్లెలూయా. దేవుడు నాకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగిస్తాను. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే చెయ్యి చాచి అందుకోవాలి. దేవునికి అందిపుచ్చుకోవడం అంటారు దాన్నే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో మనం యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనము పోగొట్టుకున్నటువంటి, మనకి ఉచితంగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆయుధాలు, ఆయుధ సంపత్తి. నిజంగా కూడా ఒక దేశానికి ఎప్పుడు ప్రపంచ దేశాలు భయపడతాయంటే ఆయుధ సంపత్తిని బట్టే, అంతే కదా. ఆయుధ సంపత్తిని బట్టే ఇజ్రాయెల్ దేశానికి ప్రపంచ దేశాలని వణుకుతాయి. అదే మన యుద్ధంలో మనుషులు వేసేటువంటి ఆ బాంబింగ్ అండి, ఏదో ఒక చిన్న మిషన్, ఇది ఏటీఎం అంత ఉంది, ఇటు తిరుగుతా ఏం చేస్తున్నది ఈ మిషన్, వచ్చేదాన్ని మొత్తం దాన్ని లేకుండా నిర్వీర్యం చేస్తుంది. ఆ చుట్టూ అక్కడక్కడ పెట్టారంతే సరిహద్దులు, ఏటీఎంలాగా. లోపల ప్రశాంతంగా పడుకున్నారు. ఆయుధ సంపత్తిని బట్టి నిజంగా మనలో ఉండేటువంటి ఆయుధ సంపత్తి ఏంటో తెలుసా? ఒక ఆయుధం ఏంటో తెలుసా? స్తుతి. ఒక ఆయుధం ఏంటో తెలుసా? ఆరాధన. ఒక ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. ఆ ప్రార్థన మనలో ఉందా, జారిపోయిందా? దేవునికి స్తోత్రం. పాడి స్తుతించడం, ఘనపరచడం, ఆయన నామంలో వాడబడడం, ఆయన నామాన్ని మహిమపరచడం, ఆయనకి చిత్తానుసారంగా మనం ఉండడం అనేది ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆయుధ సంపత్తి. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క పారాగ్రాఫ్, చిన్న పారాగ్రాఫ్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరలా మమ్ము లేవనెత్తుము, మరలా మమ్మల్ని బ్రతికించుము, మరలా మమ్ము బాగు చేయుము. దేవుడు ఈ మాటల్ని మనతో, మన హృదయాలలో ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించండి.